హలో అండి అందరికీ. మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చికెన్ అండ్ రైస్ అనమాట. నేనేదో అంటే సంగటి చేయించుకుందాం అనుకున్నాను. మా ఆయన బయట వెళ్ళాడు, ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి. సో వాళ్ళని తీసుకొస్తా అన్నాడు. ఇంకా వాళ్ళని తీసుకొస్తా అంటే ఇంటికి వచ్చాక వాళ్ళకి ఏం పెట్టకపోతే బాగోదు కదా అనుకున్నాను. తెలియకుండా వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చాను. చికెన్ తీసుకొచ్చి 3 ఫ్లోర్లు దిగి షాపుకి వెళ్ళి నడుచుకొని మళ్ళీ 3 ఫ్లోర్లు ఎక్కేసరికి ఇక్కడికి వచ్చేసరికి షిష్ అనాల్సిందే, అమ్మ అనాల్సిందే, తప్పదనమాట. ఇక్కడ అదే నేను మీతో చెప్తూ ఉన్నాను. సో నిజంగానే ఇంత చేసిన తర్వాత రాకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చెప్పండి. తర్వాతకి నేను రెస్టారెంట్కి తీసుకెళ్ళానులే అని చెప్పాడు. నిజంగా చాలా కోపం వేసిందండి. అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదన్నమాట, డైట్ చేస్తూ ఉన్నాను. సో దానికోసం ఇంకా కడుపు కాల్చుకోవడం ఎందుకని చెప్పేసి కర్రీ అయిన వెంటనే తినేస్తూ ఉన్నానండి. సో మా పాప నిద్రపోయింది. ఇంకా నాకెవరు కంపెనీ ఇచ్చేవాళ్ళు లేరనమాట. సో సరేలే అని చెప్పేసి ఎదురు చూడడం, 1000 కళ్ళతో ఎదురు చూసి మన కడుపులు కాల్చుకోవడం కన్నా తినేసేది బెటర్ అని చెప్పేసి తినేస్తున్నాను. మీరు ఇంతేనా, లేకపోతే ఎదురు చూస్తూనే కూర్చుంటారా? కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను తినే ఈ 4 ముక్కలకు వారము నాకు చికెను అంటానన్నమాట. తినేది ఇవే. మీరైతే ఒక లైక్